ఈ సేల్ లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇదే రైట్ టైం. ఎందుకంటే మనకి ఇప్పుడు సేల్ అయితే జరుగుతుంది. ఈ సేల్ లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గురించి ఇప్పుడైతే చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడే కాదు, ఇక్కడ నేను పింక్ చేసి పెడతాను. లింక్స్ ద్వారా పర్చేస్ అయితే చేయండి అండ్ ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మరి స్టార్ట్ చేద్దామా? ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే లెనోవో ఐడియాప్యాడ్ ప్రో 5 ల్యాప్టాప్ అనమాట. దీని ప్రైస్ 1,06,990 రూపీస్ ఉంది. క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే మీరు 15,000 క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. లేదా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం మీకు 9,000 ఆఫర్ అయితే వస్తుంది అనమాట. ఫైనల్ గా దీని ప్రైస్ అనేది 91,835 రూపీస్ కి అయితే వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే ఆసూస్ వివో బుక్ 16X 2025 మోడల్ అన్నమాట. ఇది దీని ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 62,900 రూపీస్ అయితే ఉంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ద్వారా 7,000 రూపీస్ తగ్గుతుంది. ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ద్వారా 4,075 రూపీస్ తగ్గుతుంది. 55,490 రూపీస్ కి అయితే వస్తుంది ఈ యొక్క ల్యాప్టాప్. డెల్ నుంచి డెల్ G5 ల్యాప్టాప్. ఇది RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. మరి దీని ప్రైస్ ఎంత అయితే అనుకుంటున్నారు? 75,900 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ దీని కూడా వర్క్ అయితే అవుతుంది. ఇంకా 100 సూపర్ కాయిన్స్ ఉంటే 500 రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంటే మాత్రం 12,000 రూపీస్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆఫర్ అయితే వస్తుంది. అదే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రం 9,475 రూపీస్ అయితే వస్తుంది. ఫైనల్ గా వచ్చేసరికి ఇది 63,490 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో LVQ ఎసెన్షియల్ బెస్ట్ వాల్యూ గేమింగ్ ల్యాప్టాప్ అని కూడా చెప్పొచ్చు. 79,900 రూపీస్ అయితే ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా దీనిలో వర్క్ అయితే అవుతుంది. 100 సూపర్ కాయిన్స్ ఉంటే 500 రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది. సో క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మాత్రం 13,000 రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది. ఇంకా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మాత్రం 10,625 రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది. ఫైనల్ గా 66,490 రూపాయలకు దీని ప్రైస్ అయితే వస్తుంది. సో లింక్ ఇక్కడ కనపడుతుంది, ఒకసారి చెక్ చేసి పర్చేస్ అయితే చేయండి.